బ్లాక్ బెల్ట్ తీసుకున్నా. కింద చివర కొంచెం పట్టి మలుచుకొని వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కింద చూసినాం. దీనికి ఒరిజినల్ యాడ్ చేసుకోవాలి. సెంటర్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ పైకి రౌండ్ తీసుకోవాలి. కింది భాగం పై భాగం సమానం, లూజులు లేకుండా చూసుకోవాలి. మీరు చూస్తారు బ్యాక్ పార్ట్ రెడీ. ఇది ఒక నెక్ ఉంటుంది. నెక్ని రెడీమేడ్ లెక్క లోడింగ్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. ఒక క్లాత్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రా వెడల్పున్న క్లాత్ తీసుకొని జస్ట్ కాబట్టి లైనింగ్ పెద్ద అవసరం ఉండదు. ఎక్స్ట్రా బిల్డింగ్ వన్ ఇంచుది ఉల్టా చూసుకొని ఉల్టా సైడ్ చూసుకోవాలి. ఇటుకొని సెన్సర్ మంది వేసుకొని కచ్చికలు పెట్టుకోవాలి. కంపల్సరీ ప్రతి రౌండ్ షేప్లో ఉన్నదానికి ఏదైనా కచ్చిక పెట్టుకోవాలి. ఈ పీస్ని ఉల్టా తీసుకుని 1 పాయింట్ ఒకసారి మలిచి ఇట్లా మళ్ళీ మలిస్తే మీకు రెడీమేడ్ లుక్ వస్తుంది. ఒక పాయింట్ మలిచి 2 పాయింట్ మళ్ళీ 2 పాయింట్ మలిస్తే ఇట్లా దగ్గర వచ్చి ఉడకని లోడింగ్ చేసుకోవాలి. చాలా మంది తెలిసి ఉంటుంది. కాకపోతే బేసిక్ లెవెల్స్ అన్ని మీకు పూర్తిగా చెప్తా. ఇవి కూడా దాచుకోకుండా అన్ని చెప్తా. ఒక్కొక్కరిని ఒక మాస్టర్గా తయారు చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడం వల్ల మీరు ఎక్కడ నిలబడగలుగుతారు. ఇది బ్యాక్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఇంతకుముందు మనం కట్ చేసుకున్నప్పుడు ఒక జాయింట్ వస్తుంది. జాయింట్ ఏర్పడకుండా చిన్న టాగా తాతని మళ్ళా జాయింట్ చేస్తే కూడా ఆ ఒక జాయింట్ కుట్టు కనబడకుండా వస్తుందని చెప్పిన కదా, అది ఎక్కడో తెలుస్తుంది. పై భాగాలు బుద్ధాలు వచ్చే కాడ తీసుకొని ఏం చేయాలంటే ఇట్లా వస్తారు. 2 నెంబర్లు యాక్చువల్గా 2 నెంబర్లో పెట్టుకోవాలి. కానీ 1.5లో పెట్టుకోవాలి. 1.5లో పెట్టుకుంటే కుట్టు చిన్నగా వస్తుంది. 1.5 చిన్నగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని జాయింట్స్ కాదు ఎప్పుడైనా దేనికైనా చిన్న కుట్టుతోటి కుట్టుకున్నాక మీకు జాయింట్ అనేది వస్తుంది. వస్తుంది.
సన్న గుట్ట అంటారు మన తెలంగాణ భాషలో. సన్న గుట్ట, సన్న గుట్ట వేసుకొని ఒకసారి గీరినాం అనుకో అలా అసలు మీరు గుర్తుపట్టలేరు. అసలు కస్టమర్ అయితే అసలు గుర్తుపట్టు అంత మీకు. ఇది ఫ్రంట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ ఫస్ట్ మనం ఫ్రంట్ కింద ఉల్టా సైడ్ లైనింగ్ కి కట్టి పెట్టుకోవాలి. చిన్నగా 2 సార్లు ఒకసారి వేసుకోవాలి. కోపట్టి ఉంటుంది. కోపట్టి వేసుకుంటే ఇప్పుడు ఒరిజినల్ కు యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు జాయిన్ చేసిన పట్టి ఉంది కదా, 1 ఇంచ్ పట్టి, దీన్ని సీదా పక్క వేసుకొని లోడింగ్ చేసుకోవాలి. లోడింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కువ సాగదు, రెడీమేడ్ ఎక్కడ వస్తుంది, నీట్గా ఉంటుంది. పైపింగ్ చేసుకొని చేస్తున్నది వేరే ఉంటుంది, కానీ ఓన్లీ టాపే కాబట్టి ఆ అమ్మ మనకు ఓన్లీ టాప్ చేస్తుంది, బాటమ్ సూర్య కాబట్టి లోడింగ్ చేస్తేనే ఎక్కువ సాగదు. లోడింగ్ లో ఫిట్నెస్ నెక్ గట్టి వస్తుంది తాగకుండా లోడింగ్ చేయడం వల్ల. క్రాసులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. 1 ఇంచు బాగా రౌండ్ ఉంటే 1/2 ఇంచు అట్లా ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే రౌండ్ షేప్ నీట్ వస్తుంది. దీన్ని ఒకసారి మలిచి మన టోటల్గా మళ్ళా మన పట్టి వస్తుంది. పట్టి చూడండి నీట్గా 1/2 ఇంచ్ పట్టి వస్తుంది. సమ్మర్లో షేప్ ఎటు రావాలని కూడా చెప్తా. కొందరు షేప్ రావట్లేదు, డిస్ కుడితే అంటారు. షేప్ ఎట్లా కుడితే వస్తుంది. కొందరు పొట్ట ఎక్కువ ఉండేవాళ్ళ షేప్ రాదు. అలాంటి వాళ్ళు కూడా షేప్ రావాలంటే ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేస్తాం. బ్యాక్ ఫ్రంట్ ఏం చేస్తాం, నేను ఎఫిషియెంట్ లుక్ రావాలంటే ఇట్లా ఫ్రంట్ 2 ఒరిజినల్ గా జాయిన్ చేసుకొని చివరకు ఒరిజినల్స్ ఫస్ట్ సైడ్ పక్క జాయిన్ చేసుకోవాలి. తీసుకొని దీన్ని మళ్ళీ ఉల్టా పక్క తీయాలి. తీస్తే మీకు మాయ బయటకి రాదు, నీట్గా ఉంటుంది. ఇంత లోపలికి పోయి ఇట్లా వస్తుంది. ఫినిషింగ్ మంచిగా చూడడానికి మంచి కనబడుతుంది. లేచినప్పుడు ఏమైందంటే ఇక్కడ కొంచెం మందం అనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ ఈ దీంట్లో పెట్టుకొని ఒక టాక పెట్టుకోవాలి. ఫ్రంట్ పెట్టుకొని ఒక జాక్ పెట్టినట్టే దారాలు మాత్రం నీట్గా ఎక్కడెక్కడ రెడీ చేయాలి. దారాలు అస్సలే ఉంచదు. దారాలు ఉంచాలంటే ఫినిషింగ్ అవుతాయి. ఎక్కడ కూడా కొంచెం దారాలను కట్ చేసి పెట్టాలి. టైం పోతుంది చూసుకోవద్దు అసలే.
కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్. మెయిన్ ఏంటంటే కస్టమర్లను సాటిస్ఫాక్షన్ చేసుకోవడమే టైలర్లో పని. పైన ఒక టాకా వేసుకొని బ్యాక్ చేయాలి. వచ్చేసి బ్యాక్ ఉండే చెప్పినామనుకో మీకు ఆ దారం కూడా బయట కనదు, అది ఎక్కడ కుట్టేషన్ రాని అర్థం కాకుండా ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చేతులు జాయిన్ చేసుకోవాలన్నా లైనింగ్ చేయడం చేతులకు బలంగా కూడా ఫ్రంట్ చేసుకొని కింద ఉండాలి, టాప్ పైన ఉండాలి. సెంటర్ చూసుకోవాలి. ఇక్కడ చేతికి మూడో సెంటర్ పెట్టుకోవాలి. అప్పుడు కుట్టు సంకం బిందు పడుతుంది. ఇట్లా అంటే ఏమైనా మూసుకొని కుట్టు తీసి పెట్టుకునేది కుట్టు సాయి అన్నట్టు మిమ్మల్ని మీకు గుంజు పడుతుంది. ఓకే, వేపిన తర్వాత దీని నుంచి ఒకసారి ఇట్లా గోరుతో గీరుతున్నాను. ముడత అనేది ఉండదు, టైం వేస్ట్ అయితే చూసుకోవద్దు. నీట్గా వన్ సైడ్ ఇట్లా మానేసుకొని గీరేసుకోవాలి. దారాలు కలిగేసుకోవాలి ఖచ్చితంగా. దారాలు ఉంటే గలీజ్ ఉంటుంది, దారాలు ఉండదు. మెయిన్ ఫినిషింగ్. పిల్లగాడు స్కూల్ పోయినప్పుడు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో మనం కుట్టేదాంట్లో దారాలు లేకుండా ఫినిషింగ్ ఇవ్వడం అంతే ముఖ్యం. ఇది షాక్ కాడకి జాయిన్ చేస్తాను కదా, అక్కడ లెన్స్ ప్రకారంగా సైడ్ షాక్ కాడకి ఇప్పుడు మీకు షేప్ కొద్ది ద్వారా చూపిస్తాను. కొలత ప్రకారంగా డ్రెస్ ఇచ్చిందండి. డ్రెస్ కొలతలు ఒంటి కొలతలు కూడా అలా ఉంటాయి. ఏది ఎంత పెట్టాలో కూడా ఒంటి కొలతలు చెప్తా. ఇది 6:30 స్టార్టింగ్ అండి. ఈ దండ కాడ రౌండ్ ఖచ్చితంగా చూసుకోవాలండి. దండ అంటే హాఫ్ హ్యాండ్ లెంత్ కాడ రౌండ్ ఎంత ఉన్నది. హాఫ్ హ్యాండ్ అంటే మినిమం 5 ఇంచులు 6 ఇంచులు కాడ రౌండ్ 10 ఇక్కడ. ఓకే, హ్యామ్ రౌండ్ కటింగ్ లో పెట్టాము. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 6:30 స్టార్టింగ్ వచ్చేది కొట్టి ఇక్కడ హాఫ్ హ్యాండ్ లెంత్ కాడ 15 మీకు అలా మార్పు పెట్టుకోండి.
అటు పెట్టుకొని దాన్ని పూర్తిగా తేలగొట్టుకొని మళ్ళీ ఇదే షేపు ఆమ్ రౌండ్ కూడా వెళ్ళిపోవాలి 9:30 బరాబర్ ఉంది కాబట్టి ఇది ఆమ్ రౌండ్లో కుట్టు కలపాలి. కలిపినప్పుడు మీకు టైట్ లూజ్లో కరెక్ట్ షేప్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు రౌండ్ ఆఫ్ 22 అంటే మనం ఒక హాఫ్ ఇంచు మనం కుట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ 22 ఇక్కడ కమ్మర్ కాడ ఖచ్చితంగా పెట్టింది కదా, కమ్మర్ కాడ 13-14 ఇంచులో ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఖచ్చితంగా కాడ మీరు 21 రావాలి. ఎంత వచ్చింది? 22 వచ్చింది. ఇటు ఆఫ్ తీసేసుకోవాలి. ఈ ఇప్పుడు కింద 23 రావాలి. ఎండింగ్లో 24 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ అంటే మన షేప్ రావాలి కాబట్టి పర్లేదు. ఒక్క పావించి పడితే ఒక హాఫ్ ఇంచ్ కవర్ అయిపోతుంది. పావించుకొని కనబడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ డబుల్ కుట్టు వేసుకోవాలి. అది లూజ్ అయ్యంటే ఎక్కువ పడుతుంది. సెంటర్ కాడ 14 ఇంచుల కాడ భుజం నుండి 14 ఇంచుల కాడ కమ్మర్ వస్తుంది. అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి. పైన కొంచెం ఖచ్చితంగా, కింద కొంచెం ఖచ్చితంగా. ఇవి వేయడం వల్ల షేప్ వస్తుంది. ఓకే, ఇది కొంచెం నడుము తగ్గుతాయి, ఎక్కువ అవసరం లేదు. చేతులకు మనకు మెయిన్గా ఇవి ఉండదు. ఇవి ఉంటే అంత ఎలర్జీ లెక్కుంటుంది అన్నట్టు. ఇది ఉండదు. ఇది ఎమ్మడే తీసేసుకోవాలి. ఇట్లా మళ్ళీ రెండో చెయ్యి కూడా ఉండబట్టి ఇది కంప్లీట్. ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు 22 రావాలి. ఇది చెస్ట్ రౌండ్ 22 పావు. ఓకే, చెక్ అయితే కాబట్టి పావు అంటే పర్లేదు. 21 ఇక్కడ 21 అంటే 21.5 అంటే పూర్తి చేసుకోవాలి. కొంచెం ఎక్కువనేది 23 ఉంది. 23 అంటే 23 20 ఒక్క పాయింట్ పూర్తి చేసుకుంటే అయిపోతుంది. మన షేప్ కోసం మనం ఆమ్ రౌండ్ స్టార్ట్ చేసుకుని ఆమ్ రౌండ్ స్టార్ట్ చేసుకొని వచ్చేస్తూ కమ్మర్ నుంచి వచ్చే విధంగా కలుపుకోవాలి. కూడా వేసుకుంటే ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ భావించి కదా ఏమైతే అనుకుంటే వాళ్ళకు లూజులు వస్తుంది. లూజులు వచ్చి ముడత అనిపిస్తుంది, బాగలేదా. అందుకు ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది బరాబర్ ఒక పాయింట్ కూడా పోతుంది లేడీస్ కాబట్టి 1 పాయింట్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ వచ్చేసి మామూలుగా 1 ఇంచ్ ఉన్నారా దాంట్లో పట్టి పెట్టుకోవాలి. ఇది కూడా నీట్గా పెట్టుకోవాలి. మొత్తం అన్నిటితో కుట్టు మనం రెండులో పెట్టాలి. రెండులో పెట్టుకుని ఉండాలి కుట్టు. పోనీయకుండా ఎడ్జ్లో ఆపుకొని ఆ కుట్టు ఎక్కడైతే ఎండ్ అయిందో దాని మీద రఫ్ కొట్టుకోవాలి. ఇటు 2 రకాల పట్టీలు కలిసి రఫ్ కొట్టుకుంటే మీరు చిన్నది. ఓకే, మళ్ళీ ఇట్లా పట్టేసుకోవాలి. పట్టేసుకుంటే నీట్గా వస్తుంది. వెయిట్ ఉంటుంది, సైడ్లకి వదనగా ఉంటుంది. హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువగా పట్టి తీసుకోవాలి. అలా సేమ్ ఇంకో పక్క కూడా
ఓకేనా, కింద మనం అదే లెంత్లో ఒక పట్టి. ఖచ్చితంగా మిషన్ అయితే పెద్ద మెకర్ వాడాలండి, చిన్న మెకర్లు పని చేయవు, అంటే ఫినిషింగ్ రాదు. వీటి కానీ ఐరన్ మిషన్ పెద్దది అది కానీ ఇవి రెండు వాడాలి. అంటే పైపింగ్ మార్చేటప్పుడు కూడా ఆ పెద్ద మిషన్లకి మనం పైపింగ్ సెట్ అవుతుంది అన్నట్టు, చిన్న మిషన్ సెట్ కావు. పట్టి వచ్చిందా? చిన్న మేకర్ వాడటంలో డీజిల్ కుట్టలేదు, నార్మల్ పంపకం రోజులే కుట్టగలుగుతారు. ఇంట్లో కుట్టుకునేటో ఇంట్లో కుట్టుకుంటూ కూడా పెద్ద మిషన్ తీసుకోవాలి. పెద్దదంటే ఈ వైట్ ఇట్లా జూకి కాదు, అది ఐరన్లో ఉంటాయి. ఉషా కంపెనీ కానీ విపిఆర్ కంబాలు, ఎయిర్ కంబాలు, ఇట్లా చాలా కంపెనీలు ఉంటాయి. అరుణ్ కంపెనీ ఇలాంటి ఆ మిషన్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద మిషన్లకు పాదం సెట్ అయింది, కానీ చిన్న మిషన్లో పాదం సెట్ రాదు. కింద ఇంకొకటి కూడా మనం ఇట్లా రెండు సమానం తీసుకుని పట్టీలో మాకు పెట్టుకోవాలి. మాకు పెట్టుకుంటే మీరు వెనక ముందు పట్టీలు సమానం అవుతుంది. అయిపోయింది. మీరు ఒకసారి ఉల్టా తీసి షేప్ ఉంది పెట్టిన తర్వాత ఎట్లా గుంజాలో చూపిస్తా. షేప్ తీసి ఎప్పుడైనా పెట్టిన తర్వాత లోపల మనం ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా టైలరు, పెట్టిన తర్వాత ఏం చేయాలంటే సంత కొట్టు ఇవి సమానం పట్టుకొని షాపు సమానం పట్టి గిరా మిషన్కి గిరా దీనిపై కూడా మీకు ఉన్న ముడతలనిపై సాఫ్ అవుతుంది. షేప్ మంచిగా కనబడుతుంది చేతులు కూడా. ఇది అమ్మ కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం వస్తుంది షేప్ అనేది, కానీ కొంచెం బక్కగా ఉంటుంది అయితే భలే వస్తుంది షేప్. చూదా ఇది ఫ్రంట్ రౌండ్, బ్యాక్ హై నెక్, రౌండ్ నెక్. రౌండ్లో కొంచెం డీప్ రౌండ్, బూట్ కాదు ఇప్పుడు డీప్ కాదు, డీప్ రౌండ్ హై నెక్లో. ఇది ఆమె కొత్త ప్రకారంగా కుట్టు పడకుండా ఉండేది ఇలా బరాబర్ వస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe, please share, like. Thank you.